మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారకపోతే అంతేనండి. వాషింగ్ పౌడర్ నిర్మా మీలో ఎంతమందికి గుర్తుంది ఈ యాడ్? ప్రతి ఇంట్లోకి వచ్చేసిందండి. యాడ్ ఒకటే కాదు, అప్పట్లో వాషింగ్ పౌడర్ అంటేనే నిర్మా, కర్సన్ భాయ్ పటేల్ అని చెప్పి, ఇప్పుడు కాదు, 1967లోనే కూతురు పేరు నిరుపమ పేరు మీద నిర్మాని స్టార్ట్ చేసి 90స్కి వచ్చేసరికి మార్కెట్లో 60% షేర్ అండి. భారతీయ మార్కెట్లో ఏ ఎంఎన్సి బహుళజాతి కంపెనీలు తట్టుకోలేకపోయేవి. ఎందుకంటే యాడ్ అలా ఉండేది. ప్లస్ ఆయన హామీ ఇచ్చేవాడు ఆ సర్ఫ్ ప్యాకెట్ మీద, మీ బట్టల్ని శుభ్రం చేయకపోతే డబ్బులు అడగండి వెనక్కి ఇచ్చేస్తాం అని చెప్పి. ఈ నిర్మా యాడ్లో ఒక చిన్న పాపతో పాటు హేమమాలిని, శ్రీదేవి, సోనాలి బింద్రే ఇలాంటి వాళ్ళని వాడి బాగా కనెక్ట్ అయిపోయాడండి. మామూలు వాళ్ళను కూడా కనెక్ట్ అయిపోయి ఆ రేంజ్కి వచ్చేసాడు. 90స్లోనే 17,000 కోట్ల వ్యాపారం అంటే చిన్న విషయమా? ఈరోజు ఉండుంటే 1,00,000 కోట్ల పైనే దాటిపోయేదండి. రీసెంట్గా నోకియా మర్చిపోయామండి, ఏమైపోయిందో తెలియదు. అంతకుముందు చేతక్ స్కూటర్ ఏమైపోయిందో తెలియదు. అంటే మారుతున్న మార్కెట్కి అనుగుణంగా మనం మారకపోతే ఎలాంటి వాళ్ళమైనా ఎందుకు పనికి రాకుండా పోతాం, కనబడకుండా పోతాం అని చెప్పి ఈ ఉదాహరణ చెప్తోంది. ఈరోజు వాషింగ్ పౌడర్ అంటే సర్ఫ్ ఎక్సెల్, టైడ్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి, రెన్ను ఇలాంటివి. మరి నిర్మా ఏమైపోయింది అంటే నిర్మా కూడా కొన్ని తప్పులు చేసిందండి. ఎప్పుడైతే వినియోగదారులు చవకగా ఉన్నప్పుడు ఓకే, చవకతో పాటు ₹1 ఎక్కువైనా పర్వాలేదు, ఇంకాస్త క్లీనింగ్ కావాలి అని కోరుకున్నారు, ఇంకాస్త ప్యాకింగ్ అందంగా హడావిడిగా ఉండాలి అని కోరుకున్నారు. అవి నిర్మా పట్టుకోలేకపోయిందండి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పట్టుకున్నారు, ముందుకు వెళ్ళిపోయారు. ఈరోజు ఆ నిర్మా పరిస్థితి ఏంటి అంటే మార్కెట్లో 5-6% ఉంది, పోరాడుతున్నారు వాళ్ళు. ఎప్పుడు సైకిల్ మీద సర్ఫ్ అమ్మడం మొదలుపెట్టిన కర్సన్ భాయ్ పటేల్ ఈరోజు మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ అక్కడికే వెళ్ళిపోయాడు అన్నట్టు. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం మార్పులు చెందుతూ ఉంటుందండి. దానికి అనుగుణంగా మనం కూడా మారుతూ ఉంటాం. కొన్ని పొరపాట్లు కూడా చేయకూడదు. ఏ హేమమాలిని, శ్రీదేవి, సోనాలి బింద్రేతో యాడ్లు చేయించారో హృతిక్ రోషన్తో కూడా యాడ్లు చేయించి బాగా కుప్పించారండి. మీకు గుర్తుందో లేదో, అది కనెక్ట్ అవ్వలేదు, చాలామందికి కనెక్ట్ అవ్వలేదు. సో మరి చూడండి ఒకసారి, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా కానీ మారుతున్న ప్రపంచ అవసరాలకి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోకపోతే మాత్రం అంతే అన్నట్టు. ఏమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ ఇవ్వండి. థ్యాంక్ యూ.